గ్లోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్నగర్లో దొంగల ముఠా బట్టబయలు, ముగ్గురు అరెస్ట్, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్టు వివరించిన డీఎస్పీ వహీదుద్దీన్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో వరుసగా చోటు చేసుకున్న గృహ దొంగతనాల వెనుక ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను డీఎస్పీ వహీదుద్దీన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ వహీదుద్దీన్ మాట్లాడుతూ ఓల్డ్ కాలనీకి చెందిన గాలోత్ కుషాల్ 20, ఎన్జీఓస్ కాలనీకి చెందిన ఓర్సు అనిల్ 16, ఎంపీకి చెందిన జై కుమార్ అనే ముగ్గురు కలిసి పలు గృహ దొంగతనాలకు పాల్పడ్డారు. కుషాల్ స్కావెంజర్గా పనిచేస్తూ జూదానికి బానిసై ఆదాయం సరిపోక దొంగతనాలకు ఒడిగట్టినట్లు తెలిపారు. పగటిపూట తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి రాత్రివేళ ప్లాన్ ప్రకారం దాడి చేసేవారని, కుషాల్, జై కుమార్ కాపలా కాస్తుండగా అనిల్ ఇంట్లోకి చొరబడి నగలు దోచుకునేవాడని విచారణలో తేలింది. ఈ ముఠా పట్టణంలో 5 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుండి 213 గ్రాముల బంగారు నగలు మరియు సుమారు 1,13,000 నగదు స్వాధీనం చేసినట్లు తెలిపారు. రాత్రి పహారాను బలోపేతం చేయడంతో పాటు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వహీదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. కాగజ్నగర్ పట్టణంలో ఈ నెల 1వ తారీఖు రోజు కమర్ కిషోర్ లోయ అని ఎస్పీఎల్ ఎంప్లాయీ దుర్గామాత పూజ కొరకు తన కుటుంబ సభ్యులకు అతను పూజగాని సాయంత్రం పూట వెళ్ళినప్పుడు అతని ఇంట్లో ఒక వ్యక్తి బ్యాక్ సైడ్ నుంచి టీమ్స్ లేపి ప్రవేశించి అతని ఇంట్లో ఉన్న బంగారాన్ని కొంచెం నగదుని దోచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ సీక్వెన్స్లో కాగజ్నగర్ సబ్ డివిజన్ టీమ్ కూడా ఏర్పాటు చేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక టీమ్ ఫామ్ చేసి మేము అన్ని విధాలుగా సస్పెక్ట్ని సీసీ కెమెరాలని దాదాపు ఒక 50 సీసీ కెమెరాలని 2 రోజులు వాచ్ చేసి కొంతమంది అనుమానాస్పదమైన అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ మా కాగజ్నగర్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మరియు రూరల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ అంతా కలిసి ఒక సస్పెక్ట్ని అప్రహెండ్ చేయడం జరుగుతుంది. జువెనైల్ ఉంటాడు అతను. ఆ తర్వాత అతను ఈ నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు ఇంకా కొన్ని నేరాలు కాగజ్నగర్ పట్టణంలో గత మే నెల నుండి జరుగుతున్న నేరాలన్నీ అతను కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. అతనితో పాటు ఇదే కాగజ్నగర్ పట్టణానికి చెందిన గలోత్ కుషాల్ అనే వ్యక్తి అతను ఇది కూడా అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి దాదాపు ఈ కమర్ కిషోర్ లోయ ఇంట్లో సంబంధించిన ఇంటాక్ట్ ప్రాపర్టీతో పాటు కొంత నగదుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ జువెనైల్ వద్ద కూడా కొంత బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం. ఆ తర్వాత కాగజ్నగర్ పట్టణంలో గత 3 నెలల్లో జరిగిన అన్ని దొంగతనాలను కూడా ఈ గ్యాంగ్ చేసినట్టు కూడా మాకు ఆధారాలు లభించినాయి. ఫింగర్ ప్రింట్స్ కూడా వాళ్ళ ఆ నేరాల్లో లభించిన ఛాన్స్ ప్రింట్తో మ్యాచ్ అయినాయి. ఇంకా వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత కస్టడీ తీసుకొని మరింతగా విచారించి వాళ్ళకు శిక్ష పడే విధంగా మేము ఛార్జ్షీట్ జారీ చేస్తామని చెప్పడం జరిగింది. 2 తులాల బంగారం అది కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళ దగ్గర కొన్ని దాస్తున్నట్టు అనుమానం ఉంది. ఇంకా కొన్ని నేరాలు కూడా పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత లోతుగా విచారించి అన్ని ఆధారాలు సేకరించి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఇందులో 2 ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రస్తుతం. అయితే బేసికల్లీ ఏంటంటే గులోత్ కుషాల్ అనే వచ్చి ఈ స్కావెంజర్ పని చేస్తారు. తట్టు ఈ పిక్స్ అవి కూడా వీళ్ళు బిజినెస్ చేస్తారు. ఆ యాస్పెక్ట్ ఏంటంటే ఇతనికి అన్ని ఏరియాలలో అవగాహన ఉంది. అన్ని కాలనీస్లలో కొంచెం పట్టు ఉంది. మార్నింగ్ టైం తిరిగినప్పుడు లాక్డ్ హౌస్ ఏమేమో అతను ఐడెంటిఫై చేస్తాడు. ఆ తర్వాత ఒక జువెనైల్ ద్వారా ఆ వర్క్ని నైట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తారు. వీళ్ళు దాదాపు 10-15 నిమిషాలలోనే ఇక్కడ చొరబడి ఒక ½ an hour 40 minutes కంటే తక్కువ టైంలోనే చాలా షార్ప్ ఉండడంతో లాక్ బ్రేక్ చేసిన తర్వాత అల్మారాలు కానీ అది పర్ఫెక్ట్గా ఓపెన్ చేసి
ఓన్లీ బంగారం క్యాష్ని తీసుకొని వెళ్ళిపోతుంటారు సార్. దాదాపు 15 తులాల గోల్డ్ బంగార ఆభరణాలు స్వాధీనం చేస్తున్నాం. దాదాపు దీని యొక్క వర్త్ దాదాపు 20 లక్షల వరకు ఉంటుంది.